పరిస్థితి ఉంది. ప్లేయర్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ముందుగా? వెల్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అడిగారు మీరు సచిన్. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆల్సో. ఎందుకంటే పహల్గామ్ అటాక్ తర్వాత ఫస్ట్ టైం ఆడుతున్నారు అండ్ ఇంకా ఎమోషన్స్ చాలా హైగానే ఉన్నాయి. మనందరికీ తెలుసు ఆ బాధ నుండి ఇంకా ఇండియా కోలుకోలేదు. ఇండియన్ ఎవరు కూడా కోలుకోలేదు ఎక్కడ కూడా. అండ్ అటువంటి సమయంలో మ్యాచ్ జరగడం అనేది అఫ్ కోర్స్ నేను అనుకుంటాను డెఫినెట్లీ ఎప్పటిలాగానే అంతే ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే అది ఏ మ్యాచ్ అయినా, ఏషియా కప్ అయినా, మామూలు T20 అయినా, ఎక్కడ ఆడి ఎగ్జిబిషన్ మ్యాచ్ అయినా కానీ ఐ థింక్ ఆల్వేస్ థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్ని కూడా కొనసాగుతాయి, డౌట్ లేదు. అండ్ ఎస్, ఈ అటాక్ తర్వాత డెఫినెట్లీ ఆడుతున్నారు కనుక ఎలా అయినా ఓడించాలి అనేటటువంటి అదే ఫస్ట్ ఉద్దేశంగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఫస్ట్ మ్యాచ్ అది లీగ్ అయినా కానీ ఫైనల్ లాగానే ఉంటుంది అట్మాస్ఫియర్. సో అటువంటి అట్మాస్ఫియర్ డెఫినెట్లీ దుబాయ్లో చూడబోతున్నాం. అండ్ దుబాయ్ వేదికగా జరుగుతున్నది కనుక నేను అనుకుంటాను సెక్యూరిటీ కూడా బందోబస్తు ఉంటుంది, డౌటే లేదు. అండ్ టూ టీమ్స్ ఆఫ్ కోర్స్ వెన్ యూ లుక్ ఎట్ ద రికార్డ్, యాక్చువల్లీ ఇండియా ఈజ్ వాపింగ్ రికార్డ్ లో ఉన్నది 10-3 అంటే యూ కెన్ అండర్స్టాండ్ రీసెంట్ టైమ్ లో కొనసాగుతుంది. మీరు ఇంతకుముందు హెడ్లైన్స్ చెప్పినట్టుగా ఒకవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఫస్ట్ టైం పాకిస్తాన్ అగెన్స్ట్ ఆడుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తోటి, ఇంగ్లాండ్ తోటి మ్యాచెస్ ఆడారు, న్యూయార్క్ లో ఆడారు, దుబాయ్ లో ఆడారు, తర్వాత మళ్ళీ దుబాయ్ లో ఆడబోతున్నారు. సో అటు కూడా నేనేమనుకుంటానంటే ఇటు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఎలా అని తెలియదు, బాబర్ అజమ్ అండ్ రిజ్వాన్ ను కూడా టీమ్ లో ఇంక్లూడ్ చేయలేదు పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ యాక్చువల్లీ దే ఆర్ ప్లేయింగ్ విత్ ఎ న్యూ స్క్వాడ్, సచిన్, డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ. అండ్ విత్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ స్క్వాడ్. అండ్ ఆన్ పేపర్ వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ మెంబర్స్ అందరూ కూడా. మీరు శుభ్మన్ గిల్ రీసెంట్లీ సక్సెస్ఫుల్ గా లీడ్ చేసినటువంటి శుభ్మన్ గిల్ టాప్ ఆర్డర్ లో ఆడబోతున్నాడు అభిషేక్ శర్మ తోటి. అండ్ ఆ తర్వాత తిలక్ వర్మ ఇన్ ద మిడిల్ ఆర్డర్, సంజు శాంసన్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, హార్దిక్ పాండ్యా, మీకు శుభం డుబే వరకు బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి ఇండియన్ టీమ్ ను ఎలా పాకిస్తాన్ బౌలర్స్ ఎదుర్కొంటారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో అబ్సల్యూట్లీ ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. ఎందుకంటే పాస్ట్ అఫ్ కోర్స్ జరిగిన దాన్ని మనం మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా ఉండాలి అనేది పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే బికాస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా వాజ్ వెరీ బ్యాడ్. ఆ తర్వాత అఫ్ కోర్స్ గతంలో కూడా ఎన్నో జరిగాయి. ఆ తర్వాత పబ్లిక్ ఎలా ఉంటారంటే మర్చిపోవడం అనేది సహజం. మనం అంటే ఇప్పుడు పోయిన వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన వాళ్ళే కనుక మనం కూడా మెల్లమెల్లగా ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఒక రకంగా దాన్ని ఏమంటారు, స్పోర్ట్స్ అనేది దాని రిక్రియేషన్ ఇస్తుంది కనుక దాన్ని కంటిన్యూ కావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం. అండ్ క్రికెట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఒక లింక్ గా మారింది కూడా. మీరు 69 వార్ తర్వాత చూస్తారా పాకిస్తాన్ ఇండియా మధ్యలో, లేకుంటే తర్వాత 2007 అటాక్ తర్వాత చూస్తారా, తర్వాత అంతకుముందు మీరు ఎన్ని జరగలేదు. ఎన్నిసార్లు ఇండియా అసలు యాక్చువల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, ఇండియన్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ వచ్చారు. బట్ ఎవ్రీ టైం కూడా ఇండియాకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఆ దయాగుణం అనేది ఇండియన్స్ చూపిస్తూ వచ్చారు. అండ్ ఎప్పుడు కూడా అందరూ మంచిగా ఉంటారా లే అని చెప్పి ఇండియన్స్ కోరుకుంటూ ఉంటారు కనుక లెట్స్ హోప్ దిస్ క్రికెట్ మ్యాచ్ యాక్చువల్లీ విల్ అగైన్ మళ్ళీ ఆ రిలేషన్స్ ను పెంచాలి, మంచిగా ఉండాలి, మంచిగా కొనసాగాలి అందరం అని చెప్పి మనం ఆశిద్దాం. సచిన్, దట్స్ ఇట్. సుధీర్ గారు, ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద పిచ్ రిపోర్ట్, దుబాయ్ పిచ్లు ఎలా ఉంటాయి? అండ్ ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాం 5 ఓవర్లోనే మనం దుబాయ్ ఆతిథ్య జట్టునే మొత్తం ఓడించేసాం. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పసిఫిక్ కొండలు అంటూ మాట్లాడుతూ ఉంటారు క్రికెట్కి సంబంధించి. సో వాళ్ళని ఓడించడం పెద్ద తేలిక కాకపోవచ్చు, బట్ ఇక్కడ ఉంది పాకిస్తాన్ లాంటి ఒక టీం, సమ్వాట్ ఎక్కడొచ్చిన స్ట్రాంగ్ టీం అనే మాట వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు అక్కడ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పిచ్ రిపోర్ట్ ఎంతగా హెల్ప్ చేసే అవకాశం ఉంది. అక్కడ పిచ్లు ఎలా ఉంటాయండి? మనకి ఏమైనా ఫేవరబుల్ కండిషన్స్ అనుకోవాలా? ఒకటి, దుబాయ్లో మీకు అంటే పూర్తి దాన్ని ఏమంటారంటే రన్ స్కోరింగ్ టైప్ అయితే ఫెసిలిటీస్ ఎక్కువగా మీకు కనబడవు. బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రికార్డ్స్ ఆఫ్ దుబాయ్ మ్యాచెస్, అండ్ రీసెంట్ గా కూడా ఇప్పుడు 5th మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇక్కడ జరుగుతుంది. జరిగిన మ్యాచెస్ లో ఎక్కువగా బౌలర్స్ డామినెన్స్ కనబడింది. పాకిస్తాన్ హెడ్ ఎ కేక్ వాక్, ఇండియా హెడ్ ఎ కేక్ వాక్. యాక్చువల్లీ అసలు స్వెట్టింగ్ అనేది కనబడలేదు ఇద్దరికి కూడా. సో స్పిన్నర్స్ డామినెన్స్ కనబడింది. కుల్దీప్ బౌలింగ్ చేయడం, పాకిస్తాన్ లో అబ్రార్ బౌలింగ్ చేయడం, మిగతా వాళ్ళ టీంలో మీకు టఫెస్ట్ మ్యాచ్ ఎక్కడ చూసామంటే టఫ్ కూడా కాదు అది, శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ ఒకటి కొంచెం హైయెస్ట్ స్కోరింగ్ మ్యాచ్ లాగా కనబడింది. బట్ అదర్వైజ్ మిగతా కూడా క్రికెట్ లో నేనేమనుకుంటానంటే షార్ట్ ఫార్మాట్ లో ముఖ్యంగా సచిన్ పసికూనలు అనేది ఆ వర్డ్ అనేది అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి మనం యూజ్ చేస్తుంటాం కానీ బట్
వాళ్ళ సర్ప్రైజెస్ కూడా చేస్తుంటారు. వీ హావ్ సీన్ దట్ హ్యాపెనింగ్ మెనీ టైమ్స్ యాక్చువల్లీ. ఆఫ్ఘనిస్తాన్ ఎన్నిసార్లు మనల్ని బోల్తా వెస్ట్ కొట్టించలేదు. ఇండీస్ బంగ్లాదేశ్ లాంటి టీమును కెన్యా ఓడించలేదా? తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్టార్టింగ్ లో పసికున్న ఉన్నప్పుడు వాళ్ళు ఎంత అద్భుతంగా ఆడుతూ వచ్చారు. షార్ట్ వర్షన్ ముఖ్యంగా T20లో పసికున్న అనే శబ్దం మనం అయ్యో మీరు అంటూ ఉంటే ఒక్కొక్కసారి use గుర్తొస్తుంది చేయడానికి, జింబాబ్వే వెనక ముందు కావాల్సి ఉంటుంది. Because, జింబాబ్వేని ఎంత T20 is తక్కువ just అనుకున్న like a వాళ్ళం ఎలా gamble పడిపోయింది. actually. ఒక వన్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బ్యాట్స్మెన్ ఆర్ లేకుంటే వన్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఏ బౌలర్ కంప్లీట్లీ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తుంటాయి. బట్ డెఫినెట్లీ స్ట్రాంగ్ టీమ్సే ఎక్కువగా గెలుస్తుంటాయి. అది కూడా మనం దాన్ని మర్చిపోకూడదు. సో ఇండియా ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్ అని ఫేవరెట్ గా స్టార్ట్ అవుతారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి క్రికెటర్స్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు పాకిస్తాన్ ఎట్లా ఉన్నారంటే సచిన్ కొంచెం ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నారు. ఓకే అండ్ వాళ్ళకు కూడా దే హావ్ ఆల్సో ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అసలు యాక్చువల్లీ మీరు చూడండి లాస్ట్ 20 years లో ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ బ్యాటింగ్ ఆర్డర్, వాళ్ళు ఎందుకు స్ట్రగుల్ అవుతూ వచ్చారంటే ఒక సరైనటువంటి ఓపెనింగ్ పేరు వాళ్ళకు లభించడం లేదు. బట్ దట్స్ నాట్ హ్యాపెండ్ విత్ ఇండియా. ఇండియాకు జనరేషన్స్ లో మీకు అద్భుతమైనటువంటి క్రికెటర్స్ లభిస్తున్నారు. యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్ కు ఈ రోజు క్రికెట్ లో స్థానం లేదు. అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ స్ట్రాంగ్ ఈజ్ ద బెంచ్ స్ట్రెంత్ ఆఫ్ ఇండియా. పాకిస్తాన్ లో అలా లేదు. పాకిస్తాన్ లో ఓపెనర్ స్కోర్ కు స్ట్రగుల్ అవుతున్నారు, పేస్ బౌలర్ స్కోర్ కు స్ట్రగుల్ అవుతున్నారు. ఫిట్ గా ఉన్నటువంటి పేస్ బౌలర్స్ దే హావ్ గాట్ పేస్ బౌలర్స్, బట్ అంత వాళ్ళు దాన్ని ఏమంటారంటే స్ట్రెంత్ తో కనబడలేదు. ఇప్పుడు ఒక ఓన్లీ వాళ్ళకి మెయిన్ ట్రంప్ కార్డ్ ఎవరైతే ఉన్నారో షాహిన్ అఫ్రీది ఒక్కడే ఉన్నాడు. అండ్ అతను ఒక్కడే కొంచెం ప్రాబ్లమ్స్ పోజ్ చేయవచ్చు మీకు శుభ్మన్ గిల్ కైనా కానీ అభిషేక్ శర్మకైనా కానీ టాప్ ఆర్డర్లో. బికాస్ ఒక డోంట్ ఫర్గెట్ ఈ స్పెల్ ఇన్ 2021 విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళని, రోహిత్ శర్మ లాంటి వాళ్ళని ఎలా